From the roots of Bharat to the eternal wisdom of Sanatan. This is Sanatan Chronicles. అందరికీ నమస్కారం. ఈరోజు మనమొక మహాగాథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది యుగయుగాల నాటి కథ. కానీ దీని వెనక ఉన్న ఒకే ఒక్క ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ ప్రశ్నేంటంటే, ఇద్దరు పురుషదేవుళ్ళు, సాక్షాత్తు ఆ శివుడు, విష్ణువులకు ఒక కుమారుడు ఎలా పుట్టగలడు? వినడానికి చాలా వింతగా ఉంది కదా. ఈ విశ్లేషణలో ఈ అసాధారణమైన ప్రశ్నకు దైవిక సమాధానమేంటో చూద్దాం. ఒక హీరో పుట్టుక గురించి అర్థం చేసుకోవాలంటే ముందు ఆ హీరో ఎవరిని ఓడించడానికి పుట్టాడో ఆ ప్రతినాయకి కథ తెలియాలి కదా. అందుకే ముందు మహిషి శాపం గురించి తెలుసుకుందాం. ఇక్కడే కథ మొదలవుతుంది. చూడండి, త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయుడు సన్యసించాలని అనుకుంటాడు. కాని ఆయన భార్య లీలాదేవి తన పట్టమహిషి హక్కును వదులుకోనంటుంది. దీంతో కోపగించుకున్న దత్తాత్రేయుడు ఆమెనొక దున్నపోతు రాక్షసి మహిషిగా పుట్టమని శపిస్తాడు. ఆమె ఊరుకుంటుందా? ప్రతీకారంగా లీలాదేవి కూడా అతన్ని దున్నపోతుగా పుట్టి తననే కోరుకోవాలని శపిస్తుంది. అంటే చూడండి, ఇద్దరు దైవిక శక్తుల మధ్య మొదలైన ఒక చిన్న వివాదం చివరికి ఒక పెద్ద విశ్వసంఘర్షణకు ఎలా దారితీసిందో. అప్పటికే మహిషి సోదరుడైన మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించింది. ఆ కోపం, ఆ ప్రతీకార జ్వాల ఇంకా చల్లారలేదు. ఇప్పుడు తన శాపం కూడా తోడవటంతో దేవతలపై ఆమె కోపం ప్రళయాగ్నిలా మారింది. పురాణాల్లో మననెప్పుడు చూస్తాం కదా, రాక్షసులు అమరత్వం కోసం వరాలు కోరుకుంటారు. కాని ఆ వరాల్లోని వాళ్ల వినాశనానికి ఒక చిన్న దారి ఉంటుంది. మహిషి చాలా తెలివిగా ఒక వరం కోరుకుంది. తనని ఎవ్వరూ చంపలేరు అనే ధీమాతో తన మరణం కేవలం శివుడికి, విష్ణువుకి పుట్టిన జీవసంబంధమైన కుమారుడు వల్లే జరగాలని కోరింది. ఇద్దరి పురుషులకు బిడ్డ పుట్టడమనేది అసాధ్యం కదా. సో తనికి అమరురాలనే అన్నమ్మింది. కాని విధిరాత వేరేలా ఉంది. మహిషి అసాధ్యమనుకున్న వరానికి దేవతలకు కూడా అంతే అసాధ్యమైన ఒక పరిష్కారం కావాలి. మరి ఆ రక్షకుడు ఎలా జన్మించాడు? చూద్దాం. ఇక్కడే అస్సలు అద్భుతం జరిగింది. మనందరికీ తెలిసినట్టుగా సముద్రమథనం సమయంలో రాక్షసుల్ని మోసం చేయడానికి విష్ణుమూర్తి మోహిని అనే ఒక అపురూప సుందరి రూపాన్ని ధరిస్తాడు. ఆ మోహిని అందం గురించి విన్న శివుడు ఆ రూపాన్ని చూడాలని కోర్తాడు. అప్పుడు విష్ణువు మళ్లీ మోహినిగా మారతాడు. ఆ అద్భుత సౌందర్యానికి శివుడు సమ్మోహితుడవుతాడు. అలా శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణువుల దైవిక కలయికతో ఒక కుమారుడు జన్మించాడు. అలా జన్మించిన ఆ దైవపుత్రుడి అసలు పేరు శాస్త. శాస్త అంటే గురుశక్తి, అంటే మార్గనిర్దేశం చేసే శక్తి, మరియు శాసనశక్తి అంటే పాలించే శక్తి. ఈ రెండూ కలిగినవాడని అర్థం. అంటే ధర్మాన్ని నిలబెట్టడానికి కావలసిన సమస్త శక్తులు, అధికారం, జ్ఞానం ఆ బాలుడిలో ఉన్నాయన్నమాట. సరే, దైవలోకంలో కథ ఇలా ఉంటే, ఇప్పుడు ఈ దైవిక కథ ఒక శాపం కారణంగా ఒక రాజకుటుంబం ద్వారా భూలోకానికి ఎలా చేరిందో చూద్దాం. ఇప్పుడు మనం మణికంఠుడి కథలోకి వెళ్తున్నాం. ఆ శాపం కారణంగానే శాస్త ఒక సాధారణ మానవుడిగా భూమిపై జన్మించాల్సి వచ్చింది. కేరళలోని పందళరాజుకు సంతానం లేదు. ఆయన అడవిలో వేటకు వెళ్ళినప్పుడు మెడలో ఒక గెంటతో, అంటే మణితో ఉన్న ఒక శిశువు కనిపిస్తాడు. దైవ ప్రసాదంగా భావించి ఆ శిశువును తెచ్చుకుని అతనికి మణికంఠ అనే పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటాడు. మణికంఠుడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. ప్రజలందరి మన్ననలు పొందుతాడు. ఇది చూసి అక్కడి మంత్రికి అసూయ మొదలవుతుంది. సరిగ్గా అదే సమయానికి రాణికి సొంతంగా ఒక కుమారుడు పుడతాడు. ఇక మంత్రి తన కుట్రలకు పదును పెడతాడు. మణికంఠుడు ఉంటే తన కొడుక్కి రాజ్యం దక్కదని రాణి మనసులో విషం నింపుతాడు. అంతే, మణికంఠుడిని ఎలాగైనా వదిలించుకోవాలనే పన్నాగం మొదలవుతుంది. రాణికి తీవ్రమైన అనారోగ్యం వచ్చినట్టు నటిస్తుంది. కుట్రలో భాగమైన రాజవైద్యులు వచ్చి దీనికి ఒకే ఒక్క మందు ఉందని, కాని అది దొరకడం అసాధ్యం అని చెప్తారు. ఆ మందేంటో తెలుసా? పాలిచ్చే ఆడపులి పాలు. ఆలోచించండి, పాలిచ్చే పులిని పట్టుకుని దాని పాలు తీసుకురావడం, ఇది ఎవరికైనా సాధ్యమా? ఇది మణికంఠుడికి విధించిన ఒక మరణశిక్షే. రాజ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. కాని ఒకే ఒక్కరు ఆ అసాధ్యమైన పనికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఆయనే మన యువరాజు మణికంఠుడు. అడవికి వెళ్లిన మణికంఠుడు తిరిగి రాడని అందరూ అనుకున్నారు.
కాని రాజ్యమంతా నివ్వెరపోయేలా మణికంఠుడు తిరిగి వచ్చాడు. ఒట్టి చేతుల్తో కాదు, కేవలం పులి పాలతోనే కాదు, ఏకంగా ఒక భయంకరమైన పులిపై స్వారీ చేస్తూ తన వెనుక పులుల గుంపును నడిపిస్తూ రాజభవనంలోకి అడుగుపెట్టాడు. ఆ క్షణంలో అందరికీ అర్థమైంది అతను సాధారణ మానవుడు కాదని. తన దైవిక శక్తిని ఆ రూపంలో ప్రదర్శించాడు. తమ పెంపుడు కొడుకు సాక్షాత్తూ దైవస్వరూపమని తెలుసుకున్న రాజు రాణి పశ్చాత్తాపబడ్డారు. అతని భూలోక అవతార ప్రయోజనం నెరవేరింది కాబట్టి తాము అతన్ని ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి అని అడిగారు. అప్పుడు మణికంఠుడు తన అసలు స్వరూపమైన అయ్యప్పగా వారికి దర్శనమిచ్చి ఒక బాణాన్ని సంధించాడు. నా బాణం ఎక్కడైతే నేలను తాకుతుందో సరిగ్గా అక్కడే నాకొక ఆలయం కట్టించండి అని ఆజ్ఞాపించాడు. ఆ బాణం పడిన ప్రదేశమే నేటి శబరిమల. శ్రీరాముడి భక్తురాలైన శబరికి అయ్యప్ప మోక్షం ప్రసాదించిన స్థలం కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇక మహిషి శాప విమోచనం పొంది మాళికాపురత్తమ్మగా అయ్యప్పను పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. కాని అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. అందుకే ఆయన ఒక మాట ఇస్తాడు: ఏ సంవత్సరమైతే ఒక్క కొత్త భక్తుడు కూడా శబరిమలకు రాడో ఆ రోజున ఆమెను పెళ్లి చేసుకుంటానని. ఆ రోజుకోసం మాళికాపురత్తమ్మ ఇప్పటికీ శబరిమలలో వేచి ఉందని భక్తుల నమ్మకం. చూశారు కదా, శాపాలు, వరాలు, దైవిక కలయిక, మానవ రూపం, భక్తి, వీటన్నిటితో నిండిన కథ ఇది. ఒక విశ్వవైరుధ్యంతో మొదలైన ఈ గాథ చివరికి కోట్లాది మంది భక్తులు సందర్శించే ఒక మహాపవిత్ర యాత్రాస్థలానికి ఎలా దారితీసిందో అయ్యప్పగాథ ఈనాటికి విశ్వాసానికి, ధర్మానికి ఒక శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తోంది.